నా పేరు డాక్టర్ ఎంజి నాగకిషోర్, సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్, గుంటూరు. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ ఏంటంటే ఎక్కువగా మగవాళ్ళలో వస్తూ ఉంటుంది. యూరిన్లో రక్తం పట్టడం, కడుపులో నొప్పిలాగా రావటం 55-60 ఏళ్ళు దాటిన వాళ్ళలో వస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ మూలాన్ని కానీ, స్టోన్స్ మూలాన్ని కానీ. ఈ బ్లాడర్ క్యాన్సర్లో ఏంటంటే బ్లడ్ అనేది గడ్డలుగా పడిపోతూ ఉంటుంది. ఒకసారి యూరిన్ ఆగిపోతూ ఉంటుంది, మళ్ళీ కొంచెంసేపు ఆగి మళ్ళీ ఆ క్లాట్ బయటపడంగానే ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికి సిస్టోస్కోపీ చేసి అవునా కాదా నిర్ధారణ చేసుకొని అల్ట్రాసౌండ్ అబ్డామిన్, అవసరమైతే సిటీ స్కాన్, కొన్ని బ్లడ్ టెస్టులు చేసుకోవాలి. ఈ బ్లాడర్ క్యాన్సర్లో ఏంటంటే సూపర్ఫిషియల్, డీప్ క్యాన్సర్. సూపర్ఫిషియల్ క్యాన్సర్కి ఏంటంటే ఆ TURBT అనే సర్జరీ చేసిన తర్వాత అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు. అదే కనుక హై గ్రేడ్ ఉన్నట్టయితే ప్రతి 3 వారాలకు కానీ 2 వారాలకు కానీ నెలకు కానీ ఇంట్రావెసైకల్ BCG అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే జబ్బు మళ్ళా రాకుండా మనం కాపాడుకోవచ్చు. అదే డెప్త్లో కొన్ని ఉన్నట్టయితే బ్లాడర్ క్యాన్సర్, దానికి ఫర్దర్గా రేడియేషన్ కానీ సర్జరీ కానీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ బ్లాడర్ క్యాన్సర్లో కొత్తగా చాలా మందులు వచ్చినాయి. ఇమ్యూనోథెరపీ వచ్చింది, కీమోథెరపీలో కొత్త ఏజెంట్స్ వచ్చింది. వీటి ద్వారా ఏంటంటే ఈ క్యాన్సర్ కంట్రోల్లో ఉండటానికి అవకాశం. సో ఈ సూచనలు కనుక నేను చెప్పిన ఆ సిమ్టమ్స్ ఏదో అయితే బ్లడ్ పడటం, మాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావటం, వీటన్నీ ఉన్నట్టయితే వెంటనే దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని అవునా కాదా నిర్ధారణ